ఆ పార్క్ తర్వాత సో మనకి శిఖరానికి మరియు సాక్షి గణపతికి మధ్యలో ఉంటుందండి పాలధార, పంచదార అండ్ హటకేశ్వరము. ఈ రెండు ఆపోజిట్లోనే ఉంటాయి మనకి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి హటకేశ్వరం ఉంది, శ్రీశైలంకి వెళ్ళేటప్పుడు. రైట్ సైడ్ పాలధార, పంచదార ఉందన్నమాట. ఫస్ట్ పాలధార, పంచదార చూసుకొని వద్దాం మనము. ఇక్కడ మనకి అడవిలో దొరికేటి కొన్ని ములికలు కూడా దొరుకుతాయి అనమాట పాలధార, పంచదార ఎంట్రన్స్లో. సో ఇక్కడ మన కొండ దిగువకి వెళ్ళాలి. దిగువకి వెళ్తే మనకి రెండు దారాలు ఉంటాయి, పాలధార, పంచదార అని. సో అసలు పాలధార అంటే ఏంటి, పంచదార అంటే ఏంటంటే మనకి పాలధార, పంచదార అంటే ఏంటంటే మనకి ఎన్నో పుణ్యక్షేత్రాలు కలిసి, ఇక్కడ పుణ్యక్షేత్రాలు ఎన్నో తీర్థాలు కలిసి వచ్చినాయి అన్నమాట. సో పాలధార అంటే పాలు అంటే మన సంస్కృతంలో శివుని నుదురు నుంచి వచ్చిందనమాట, అంటే పాలధార. అలానే పంచదార, ఐదు దారాలు కలిసి మనకి తయారైనదే పంచదార. అంటే శివుడి యొక్క పంచముఖాల నుంచి వచ్చినదే మనకి పంచదార. సో మనకి శివుడి యొక్క నుదురు నుంచి వచ్చింది పాలధార, అండ్ శివుడి యొక్క పంచముఖాల నుంచి వచ్చిన దారలే పంచదార అనమాట. ఈ రెండు తీర్థాలుగా ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట. ఈ శ్రీశైలంలో ఎన్నో తీర్థాలు కలిసి ఈ పాలధార, పంచదార రూపంలో వస్తాయి. అందుకని ఇది చాలా పవిత్రమైన తీర్థం అనమాట, చాలా పవిత్రమైన తీర్థము. ఈ తీర్థాన్ని ఒకసారి చూసి వద్దాం మనం. సో మనం ఇప్పుడు డౌన్కి వెళ్తా ఉన్నాము. ఒకసారి చూసి పాలధార, పంచదార తీర్థం తీసుకుని వద్దాం. ఫస్ట్ 150 స్టెప్స్ దాకా ఉంటాయి ఇక్కడికి దిగటానికి. ఏదైతే మనకి ఇక్కడ దారాలు వస్తున్నాయి కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, ఇవే పాలధార, పంచదార అనమాట. రెండు దారాల్లాగా కొండల్లోంచి రావడం జరుగుతుంది అనమాట. శ్రీశైలం అంటే శ్రీశైలము కొండల్లోంచి వచ్చే దారాలు అనమాట. ఆరు తీర్థాలు కదండి పాలధార, పంచదార అని. పంచదార అంటే 5 తీర్థాలు, పాలధార అంటే ఒక దార. అంటే ఈ 6 తీర్థాలను మనం గుర్తుపట్టడం కోసము దేవాలయం వాళ్ళు సింబాలికల్గా 6గా అట్లా మనకి చిన్న రంధ్రాలు చేసి చూపించడం జరిగిందనమాట. వాటి కిందకి మాత్రం ఒకే ధరగా మన కిందకి వస్తుంది. ఇది ఫ్రెండ్స్ మనకి పాలధార, పంచదార సంబంధించింది. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి పాలధార, పంచదార ఇలా రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ అక్కడ ఇందాక ఏదైతే స్టార్టింగ్లో చూపించిన ఆ పాయింట్ నుంచి ఇక్కడికి మనకి పాలధార, పంచదార వస్తుంది. ఇలా దారాలుగా 2 దారాలుగా వస్తుంది అనమాట.
ఇది ఫ్రెండ్స్ పాలధార పంచదారకు సంబంధించింది. అవును సార్, పాలధార పంచదారకు మాది యూట్యూబ్ ఛానల్ ఉంది సార్. పాలధార పంచదార స్వామి గురించి వద్దు, చరిత్రే కదా. వెరీ గుడ్. సరే ఉన్న వాళ్ళందరూ కూడా కాస్త శ్రద్ధగా వినండి పాలధార పంచదార గురించి. ఇది పాలధార పంచదారలు అనేటువంటి మొత్తం 6 తీర్థాలు ఉన్నటువంటి తీర్థము అంటేనే పవిత్రమైన నీరు కూడా. ఇంకా ఇటువంటి తీర్థాలు శ్రీశైలం అనే కొండ పైన అన్లిమిటెడ్గా ఉన్నాయట. ఈ అన్లిమిటెడ్ ఉన్నటువంటి తీర్థాలన్నీ ఒక రాశిలాగా అంటే ఒక కుప్పలాగా పోసి దగ్గర చేసి గ్యాదరింగ్ లాగా చేస్తే ఒక కొండలాగే. కొండను మనము సంస్కృతంలో శైలము అంటాము. ఆ శైలము ఇంకో పేరు పెట్టాలి అనుకున్నారట పెద్దవాళ్ళందరూ కలిసి. తీర్థాలంటేనే మనకు పవిత్రతను ఇస్తాయి కదండి, శుభాలను చేకూరుస్తాయి కదా మనకు. అందుకోసమే దీనికి శ్రీ అని పేరు పెట్టారు. శ్రీ అంటే లక్ష్మి అనే ఒక అర్థం కూడా ఉంది. అవి కాక ఇటువంటి అర్థాలు కూడా వస్తాయి, శుభాలు ఇస్తుంది అనే అర్థం కూడా వస్తుంది. కాబట్టి ఈ కొండ పేరు శ్రీశైలం. ఎందుకు వచ్చింది అంటే మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకుంటే ఈ తీర్థాలన్నీ అన్లిమిటెడ్గా ఉన్నాయి. అంటే ఒక రకంగా ఈ శ్రీశైలం అనే కొండ తీర్థాల నిధి, దీనికి ఇంకా అనుమానమే లేదు. అయితే ఇటువంటి తీర్థాలు అన్లిమిటెడ్గా ఉన్నాయని చెప్పుకున్నాం కదా. వీటి ఏది ఎట్లున్నాయి? పటకేశ్వరంలో కూర్చొని చెట్టు ఎదురుగా, గుడి ఎదురుగా చెట్టు ఉంది కదండి, ఆ ఎదురు కూర్చొని మెడిటేషన్ చేస్తుంటే వారికి ఒక విషయం వచ్చిందట. ఇక్కడ పాదాల అచ్చులు ఉన్నాయి, ఆ పాదాల అచ్చులు శంకరాచార్య స్వామి వారివి అని వారికి విషయం వచ్చిందండి. వారు ఏ మార్గం అయితే పరిగెత్తుకుని వచ్చారో, కిందికి వచ్చారు, అదే మార్గాన కాలక్రమేణా మెట్లు పెట్టారు. అయితే ఆ పాదాల అచ్చులు మీరు మళ్ళీ చూడొచ్చు. ఇది మీకు సింబాలిక్గా కనబడేది సింబాలిక్గా ఇప్పుడు ఈ కనిపిస్తున్న ఫోటో వచ్చేసి 1964 రెండోసారి పరమాచార్య స్వామి వారు వచ్చినప్పుడు ఇక్కడ ఫోటో తీశారు. ఆ ఫోటో బాగా చూడండి, చెట్టు అలాగే సేమ్ ఉందా. ఇంకోటి ఆ రాయి కూడా చూడండి అట్లాగే ఉంది, రాతి నార్మల్ రాయి. ఇది ఫోటో నేచురల్ అని చెప్పడానికి. ఇంకోటి బాగా గమనిస్తే కింద చూడండి పూలతో అర్చన చేసినట్టు ఉన్నాయి పాదాలకి, పూలు కూడా. ఒక కుండ లాంటిది, మట్టి కుండ. ఎంత చక్కటి ఈ ఫోటో కూడా నేచురల్ అట. వారి జీవిత చరిత్రలో ఏం చెప్పారు అంటే, ఆ ఫోటోగ్రాఫర్ చెన్నై నుంచి వేడుకుంటా అంటే పరమాచార్య స్వామిని, స్వామి నాకు ఒక ఫోటో తీసుకునే అవకాశం ఏమిది అంటే ఈ మూలకు నిలబడి ఫోటో తీసుకోమన్నారట. అలా అంతే, అదొక అవకాశం. ఇది ఈ శ్రీశైలం ఉన్న కంచిమఠం ఆధ్వర్యంలో పెద్ద ఆయన వారి పుణ్యమని చెప్పి మన అందరికీ తెలియగలుగుతుంది. ఈ ఫోటో ఇక్కడ విశేషం. అయితే స్థలపురాణం ఇది. దీంట్లో గొప్పతనం శంకరాచార్య స్వామి వారి యొక్క పాదాల అడుగులు అవి సత్యం. ఎందుకంటే నడిచే దేవుడు అని వీరికి ప్రసిద్ధి. వీరు చెప్పారు అంటే సత్యమైన. ఇక ఇది కాకుండా సైంటిఫిక్ అప్రోచ్లో కూడా మీరు అందరూ ఆలోచన చేయాలనుకుంటే 3 గంటలు కనుక ఎవరైనా సమాధి స్థితిలో ఉండగలిగితే వారు ఒళ్ళంతా వేడిస్తుందట. ఆ ఒంట్లో వేడికి థర్మామీటర్కి తెలియదట. థర్మామీటర్ వల్ల తెలుసుకోలేదు. అటువంటి వేడి ఒంట్లో ఉంటే, ఉదాహరణకు మన పాదాల్లో కూడా వేడి వచ్చేస్తుంది కదా, పాదాల్లో వేడి కూడా రాయి కరిగి అచ్చులాగా ఏర్పడుతుంది. దానికి నిదర్శనంగానే రాయి కరిగి అచ్చులాగా ఏర్పడినదే తప్ప ఏది అక్కడ చెక్కబడినది కాదు, ఏ రాజు చెక్కలేదు, ఎవరు చేసింది కాదు. అది న్యాచురల్ ఫుడ్ ఇంప్రెషన్. ఇది ఇక్కడ ఎందుకంటే రోజు అర్థం చేస్తున్నాం కదండి, అవునా కాదా? నేటి 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 నీ ఆలోచనలో ఆ విచారం. సార్ మీ పేరు ఒకసారి చెప్పండి సార్. అయ్యా నా పేరు విరూపాక్షం నాగరాజ్. శ్రద్ధావంతులు ఎంతో మందికి ఇస్తూనే ఉంటారు. ఎందుకంటే ఒక్కోసారి ఇప్పుడు చిన్నతనంలో ఉన్న ఆలోచనకి పెద్ద కొద్దీ మెచ్యూరిటీ వస్తుంది చూడండి. జ్ఞానం ఒకటే, శుద్ధమయ్యే కొద్దీ పరిపక్వత వస్తుందంట. పరిపక్వత వచ్చే కొద్దీ ఇదే స్పీచ్ నేను 3 ఏళ్ల క్రితం చెప్పిన స్పీచ్ యూట్యూబ్లో చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది. అప్పుడు చెప్పిన దానికి పరిపక్వత, ఇప్పుడు చెప్పిన దానికి పక్వత తేడా వస్తుంది కదా. ఎందుకంటే జ్ఞానం అనేది కూడా ప్యూరిఫై అవుతూ వస్తుంది. ఆ ప్యూరిఫై వచ్చేటప్పుడు ఆ భావాలు ఇంత బాగుంది అనిపిస్తుంది. నమస్తే స్వామి, థ్యాంక్ యూ స్వామి.
ఇప్పుడు మనము హటకేశ్వరం వెళ్తున్నాము. ఇది ఎగ్జాక్ట్గా మనకి పాలధార పంచదారకి ఆపోజిట్లో ఉంటుంది. ఈ హటకేశ్వరంలో ఈశ్వరుడు ఒక కుమ్మరికి బంగారు శివలింగం రూపంలో ఒక కుండ పెంకులో ప్రత్యక్షమై తనకి కనపడటం జరుగుతుందన్నమాట. దానికి సంబంధించినటువంటి టెంపుల్ ఇక్కడ ఉంది. ఈ టెంపుల్ని కూడా చూద్దాం ఒకసారి. సో హటకేశ్వరంకి సంబంధించింది ఇక్కడ ఉంది మనకి. అంటే ఒక కుమ్మరికి, శివభక్తుడైన కుమ్మరికి కేశప్పకు శివుడు అటికలు అంటే కుండ పెంకులో బంగారు శివలింగంలో ప్రత్యక్షమై అనుగ్రహించిన ప్రదేశమునే నచ్చినట్లయితే పాలధార పంచదార అనే వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీస్కి చూపించండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. తెలియని వాళ్ళకు కూడా దీన్ని షేర్ చేయండి. దీనిలో ఈ పుణ్యక్షేత్రం యొక్క గొప్ప విశిష్టతను వాళ్ళు తెలుసుకుంటారు.